లాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు. బయటకు వచ్చేసారు పార్టీ నుంచి. ఇప్పుడు బయటకు వచ్చేసి చాలామంది జమిలీ ఎన్నికలు 2027లో వచ్చేస్తే ఈ లోపల వాళ్ళ ప్లేస్మెంట్ ఏదో చూసుకోవాలి, స్పేస్ ఎక్కడుందో వెతుక్కునే పనిలో చాలామంది పడ్డారు. వాళ్ళందరి ఆశల మీదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఆశల మీద కూడా నీళ్లు జల్లినట్లయింది తాజాగా చంద్రబాబు నాయుడు గారి కామెంట్. ఆయన చెప్పింది ఏంటి, జమిలీ ఎన్నికలు వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం 2029లోనే ఎన్నికలు వస్తాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేశారు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే అక్కడ ఏదో జరుగుతోంది అనేది. ఏం జరుగుతోంది? 2029లో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఎన్నికలు వచ్చి జమిలీ ఎన్నికలు 2027లో ఎలా వస్తాయి, లేదా మొత్తం 29లోనే జమిలీ ఎన్నికలు వస్తాయా? ఇది అతిపెద్ద డౌట్. అదే కనుక జరిగితే ఎందుకంటే ఎక్కువ ప్రతిపక్షాలు 2 ఏళ్ల ముందు ఎన్నికలు వచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలోనైనా. అలాగే జగన్మోహన్ రెడ్డి లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో ఈయన చెప్పిన ఈ కామెంట్ ఇప్పుడు సంచలనం రేపింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జమిలీ ఎన్నికలు కనుక 2027లో రావా,